హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు పుత్తూరు నుంచి చెల్లూరు డ్యామ్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. మనం ఈరోజు పుత్తూరు నుంచి వడమాలపేట మీదుగా చెల్లూరు డ్యామ్కి వెళ్తున్నాం. తిరుపతి, శ్రీకాళహస్తి నుంచి చెల్లూరు డ్యామ్ ఎలా చేరుకోవాలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఈ ప్రయాణం పల్లెటూర్ల మధ్య పచ్చని పొలాల గుండా సాగుతుంది. రోడ్డుకి రెండు వైపులా పచ్చని పంటలు, దూరంగా కనిపించే కొండలు, చల్లగా తగిలే పైరగాలి, ఇవన్నీ మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగించాయి. డ్యామ్ వైపు ప్రయాణిస్తున్నప్పుడు ప్రకృతి తన సౌందర్యంతో మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. కనుచూపు మేరలో పచ్చని పంట పొలాలే కనిపిస్తున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యం మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆ మార్గం ప్రతి అడుగులోనూ మనల్ని ఒక అద్భుతమైన ప్రయాణం వైపు తీసుకెళ్తున్నట్టు అనుభూతిని కలిగించింది. మనమైతే ఆల్మోస్ట్ డ్యామ్ దగ్గరకు రీచ్ అయిపోయాం. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ కూడా ఉంది. ఒక పర్సన్కి ఎంట్రీ ఫీజ్ 10 రూపీస్ అండ్ ఒక బైక్ అయితే 20 రూపీస్. వీకెండ్ కావడంతో ఇక్కడ చాలా రద్దీగా ఉంది. చెక్ పోస్ట్ నుంచి డ్యామ్ చేరుకోవడానికి ఒక 1 కిలోమీటర్ అయితే ఆఫ్ రోడింగ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మనం డ్యామ్కి చేరుకున్నాం. చూసారుగా ఇక్కడ ఎంతమంది ఉన్నారో. రైట్ సైడ్లో ఉన్న వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఇలా కిందకి వెళ్తుంది. వాటర్ ఓవర్ఫ్లో అయ్యే చోట ఫౌంటైన్ లాగా ఉండడంతో మధ్యలో ఒక చిన్న గ్యాప్ లాగా ఏర్పడింది. ఈ ప్లేస్కి మెయిన్ అట్రాక్షన్ ఇదే అని చెప్పచ్చు. మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చేసిన రచ్చ అంతా ఇంత కాదు, మీరే చూడండి. సూర్యుడు పశ్చిమ దిశగా మొగ్గుతుంటే చెల్లూరు డ్యామ్ నీటిలో ఆకాశపు రంగులు ప్రతిబింబించి ఆహ్లాదకరమైన దృశ్యాన్ని సృష్టించాయి. ఆ నీటి అలల స్వచ్ఛమైన ప్రశాంతతను మనసుకు చేరినట్లు అనిపిస్తాయి.
చెల్లూరు డ్యామ్ ఓ గమ్యం కాదు, ఆత్మకు ఆశ్రయం. ప్రతిసారి ఈ నీటిని చూస్తే ప్రశాంతతలో దాగి ఉన్న అందాన్ని మనకు గుర్తు చేస్తుంది. డ్యామ్ చుట్టూ కమ్ముకున్న పచ్చటి ప్రకృతి ప్రతి ఒక్కరి హృదయాలను సేద తీరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.